హే గైస్, ఎలా ఉన్నారు? నేపాల్లో హిస్టరీ క్రియేట్ అయింది. హిస్టరీలో ఫస్ట్ టైం ఒక ఎక్స్పీరియన్స్డ్ లీడర్షిప్ లేకుండా జస్ట్ యూత్ అంతా ఒక్కటే కరప్టెడ్ గవర్నమెంట్ కొమ్ములు విరిచింది. సోషల్ మీడియాలో మీమ్స్, రీల్స్ షేర్ చేసుకునే జెన్జీ 24 గంటల్లో నేపాల్ చరిత్రని తిరగరాసి ఇతర దేశాల్లోని యువతకి ఆదర్శంగా నిలిచింది. కానీ మొదట ఆదర్శవంతంగా మొదలైన నేపాల్ యువత పోరాటం ఇప్పుడు విద్రోహ శక్తుల్ని తలపిస్తుంది. ఆల్రెడీ నేపాల్ ఇష్యూ గురించి నేను క్రాంతి బ్లాగర్ అన్ఫిల్టర్డ్ ఛానల్లో ఒక వీడియో పెట్టాను. అయితే ఈ వీడియోలో నేపాల్ ఇష్యూ గురించి లేటెస్ట్ అప్డేట్స్ తో పాటు అసలు నేపాల్ ఇష్యూకి కోర్ రీజన్ ఏంటి, ఆ రీజన్ ని జెన్జీ యూత్ కరెక్ట్ గా హ్యాండిల్ చేసిందా, ఇంకా ఫైనల్ గా నేపాల్ ఫ్యూచర్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాం. నేపాల్లో కొత్త కాన్స్టిట్యూషన్ ఏర్పాటయ్యి 10 సంవత్సరాలు అవుతుంది. ఇన్ఫాక్ట్ ఈ సెప్టెంబర్ 20కి ఎగ్జాక్ట్ గా 10 years అవుతుంది. కానీ ఈ 10 సంవత్సరాల తర్వాత కూడా నేపాల్ ప్రజల బ్రతుకుల్లో ఎటువంటి మార్పు రాలేదు. మొనార్కీ రూల్ పోయి కాన్స్టిట్యూషనల్ రూల్ వస్తే తమ జీవితాలు మారతాయని ఎదురు చూసిన నేపాల్ ప్రజలు నిరాశలోని మిగిలిపోయారు. కానీ ఆ నిరాశకి ఇప్పుడు నిప్పంటుకుంది. ఆ నిప్పే ఇప్పుడు నేపాల్ పార్లమెంట్ ని తగలబెట్టింది. 10 సంవత్సరాల్లో నేపాల్ అభివృద్ధిలోకి ముందుకు వెళ్ళకపోగా వెనక్కి వెళ్ళింది. ఎకనామిక్ గ్రోత్ లేక, జాబ్స్ లేక నేపాల్ వర్క్ ఫోర్స్ అంతా వేరే దేశాలకి వెళ్ళిపోయారు. అది కూడా మినిమం వేజ్ జాబ్స్ కోసం. ఒక పక్కన నేపాల్ ప్రజలంతా రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఉంటే నేపాల్ని పాలించే వాళ్ళు మాత్రం కరప్షన్ లో మునిగిపోయారు. నేపాల్ పొలిటీషియన్స్ కి ప్రజలకి మధ్య రిలేషన్షిప్ అనేది పూర్తిగా తెగిపోయింది. పొలిటీషియన్స్ ఏమో రాజుల్లాగా బ్రతుకుతూ ప్రజలని దిక్కులేని వాళ్ళలాగా వదిలేశారు. సో సిచ్యువేషన్ ఇంత దారుణంగా ఉన్నప్పుడు జనాలు ఖచ్చితంగా పాలకులకి ఎదురు తిరుగుతారు, తమ ఫ్రస్ట్రేషన్ ని బయట పెడతారు. నేపాల్ ప్రజలు కూడా కొన్ని రోజుల నుంచి గవర్నమెంట్ మీద తనకున్న ఫ్రస్ట్రేషన్ ని బయట పెడుతూ వచ్చారు. అయినా కూడా గవర్నమెంట్ పెద్దగా పట్టించుకోలేదు. దాంతో నేపాల్ ప్రజలు తమ ఫ్రస్ట్రేషన్ ని సోషల్ మీడియాలో బయట పెట్టడం మొదలు పెట్టారు. ప్రజెంట్ సోషల్ మీడియాని మించిన స్ట్రాంగ్ ఫైటింగ్ టూల్ ఏది లేదు. పైగా నేపాల్లో అపోజిషన్ కూడా స్ట్రాంగ్ గా ఉండదు. వాళ్ళు కూడా దొరికిన స్కామ్ల్లో చేతులు పెడుతూ కరప్షన్ లో తమ వంతు పాత్ర పోషిస్తూ ఉంటారు. దాంతో ప్రజలే అపోజిషన్ గా మారి అడగాల్సినవన్నీ సోషల్ మీడియా వేదికగా అడగటం మొదలు పెట్టారు. కోర్టులు, మీడియా, అపోజిషన్ ఫెయిల్ అయినా కానీ నేపాల్లో సోషల్ మీడియా ఒక్కటే ట్రూ ప్లాట్ఫామ్ గా కనిపించింది నేపాల్ ప్రజలకి, ముఖ్యంగా యూత్ కి. సో యూత్ అంతా తమ ఫ్రస్ట్రేషన్ ని, బాధలని సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో పాటు #NepoKids అనే ఒక ట్రెండ్ ని కూడా స్టార్ట్ చేశారు. ఒక పక్కన నేపాల్ యూత్ జాబ్స్ లేక, ఎకనామిక్ డెవలప్మెంట్ లేక తలకిందులవుతుంటే పొలిటీషియన్స్ కొడుకులు, కూతురులు మాత్రం లావిష్ లైఫ్ స్టైల్ ని లీడ్ చేస్తూ టిక్ టాక్ లో వీడియోలు పోస్ట్ చేయడంతో నేపాల్ యూత్ లో ఫ్రస్ట్రేషన్ ఇంకా పెరిగిపోయి నెపో కిడ్స్ ని సోషల్ మీడియాలో క్వశ్చన్ చేయడం మొదలు పెట్టారు. నేపాల్ ఎకానమీ ఇంత దారుణంగా ఉంటే వీళ్ళకి మాత్రం బ్రాండెడ్ ప్రోడక్ట్స్, ఫారెన్ ట్రిప్స్ ఎలా సాధ్యమవుతున్నాయంటూ నెపో కిడ్స్ లైఫ్ స్టైల్ ని అందరికీ తెలిసేలాగా బయట పెట్టారు. సో కరప్షన్, పొలిటీషియన్స్ చూపిస్తున్న నెగ్లిజెన్స్, వాళ్ళ పిల్లల లావిష్ లైఫ్ స్టైల్, ఇవన్నీ కలిసి నేపాల్ యూత్ లో ఒక విధమైన అసంతృప్తిని క్రియేట్ చేశాయి. అయితే నేపాల్ యూత్ తమ అసంతృప్తిని, కోపాన్ని ఆన్లైన్ లో మాత్రమే చూపించేవాళ్ళు. రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే మోటివేషన్ వాళ్ళకి లేదు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆ మోటివేషన్ ని నేపాల్ గవర్నమెంటే ప్రొవైడ్ చేసింది. సెప్టెంబర్ 4న ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, ఎక్స్, యూట్యూబ్ లాంటి 26 మేజర్ ప్లాట్ఫామ్స్ మీద బ్యాన్ విధించింది నేపాల్ గవర్నమెంట్. ఈ కంపెనీస్ అన్ని కూడా నేపాల్ గవర్నమెంట్ పెట్టిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడానికి ఒప్పుకోకపోవడంతో గవర్నమెంట్ వీటి మీద బ్యాన్ ని విధించింది. బ్యాన్ కి నేపాల్ గవర్నమెంట్ చూపించిన కారణం ఏంటి తెలుసా? ఈ ప్లాట్ఫామ్స్ వల్ల నేషనల్ సెక్యూరిటీకి భంగం కలగటంతో పాటు ఆన్లైన్ హేట్, ఫేక్ న్యూస్లు, సైబర్ క్రైమ్స్ లాంటివి ఎక్కువైపోతున్నాయంట. అందుకే ఈ బ్యాన్ విధించామని చెప్పింది నేపాల్ గవర్నమెంట్. పైకి ఇది మంచి రీజన్ లాగా అనిపించవచ్చు, కానీ నిజానికి నేపాల్ గవర్నమెంట్ తమ ఇమేజ్ ని కాపాడుకోవడం కోసం నేపాల్ యూత్ దగ్గర ఉన్న ఒకే ఒక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆప్షన్ ని కూడా లాగేసుకుంది. అఫ్ కోర్స్ మొదట నేపాల్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు సాయంతో ఈ ప్లాట్ఫామ్స్ ని డీల్ చేసి సోషల్ మీడియా పూర్తి కంట్రోల్ ని తమ చేతిలోకి తెచ్చుకోవాలనుకుంది. అది వర్కౌట్ అవ్వలేదు. ఈ సోషల్ మీడియా జైంట్ టెక్ ప్లాట్ఫామ్స్ ఏవి కూడా నేపాల్ సుప్రీంకోర్టు పెట్టిన రూల్స్ ని ఫాలో అవడానికి ఒప్పుకోలేదు అనమాట. దాంతో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేయడానికి నేపాల్ గవర్నమెంట్ కి ఒక సాలిడ్ రీజన్ దొరికింది. వెంటనే 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ని బ్యాన్ చేసింది. ఉన్న ఒక్క ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆప్షన్ పోవడంతో నేపాల్ యూత్ మొత్తం గవర్నమెంట్ మీద తిరగబట్టడానికి రెడీ అయిపోయింది. ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లాక్కోవటం ఒక్కటే రీజన్ కాదు. నేపాల్ యూత్ లో చాలా మంది చేసే బిజినెస్లు టూరిజం రిలేటెడ్ గా ఉంటాయి. అండ్ ఈ బిజినెస్ లని ప్రమోట్ చేయడానికి వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అయ్యేది సోషల్ మీడియా మీదనే. సో గవర్నమెంట్ విధించిన ఈ బ్యాన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ని లాక్కోవడంతో పాటు నేపాల్ యూత్ కి ఉన్న కొద్దిగా రెవెన్యూ సోర్స్ మీద కూడా దెబ్బ కొట్టింది. ప్లస్ నేపాల్లో చాలా మంది బ్రతుకు తెరువు కోసం వేరే దేశాలకు వెళ్ళి జీవనం సాగిస్తూ ఉంటారు. అలా
అలాంటి వాళ్ళు తమ ఫ్యామిలీతో మాట్లాడటానికి ఉన్న ఆప్షన్స్ వాట్సాప్ లేదా ఇన్స్టాగ్రామ్, వాటిని కూడా గవర్నమెంట్ బ్యాన్ చేసింది. ఎప్పటి నుంచో కరప్షన్ తో విసిగిపోయిన నేపాల్ యూత్ కి ఈ సోషల్ మీడియా బ్యాన్ అనేది ఒక ట్రిగ్గర్ లాగా పనిచేసింది. హమీ నేపాల్ అనే ఎన్జిఓ ఫౌండర్ అయిన సుదాన్ గురుంగ్ సెప్టెంబర్ 8న ప్రొటెస్ట్ చేయడానికి పర్మిషన్ సంపాదించి ప్రొటెస్ట్ల కోసం బ్యానర్స్ కూడా సర్క్యులేట్ చేశారు. బ్యాన్ అవ్వని డిస్కార్డ్ అనే సోషల్ మీడియా ద్వారా జెన్జీని ప్రొటెస్ట్ కోసం గ్యాదర్ చేశాడు. ఎలా ప్రొటెస్ట్ చేయాలి, ప్రొటెస్ట్ కి వచ్చేటప్పుడు స్కూల్ యూనిఫామ్స్ వేసుకొని బ్యాగ్స్ బుక్స్ క్యారీ చేస్తూ రావాలంటూ ఇన్స్ట్రక్షన్స్ ని కూడా డిస్కార్డ్ లోనే ఇచ్చాడనమాట. ఎప్పుడైతే ఈ ప్రొటెస్ట్ గురించి డిస్కార్డ్ తో పాటు బ్యాన్ అవ్వని టిక్ టాక్ లాంటి వాటిలో స్ప్రెడ్ అయిందో హమీ నేపాల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది ఈ ప్రొటెస్ట్లకి రియాక్ట్ అయ్యారు. స్టూడెంట్స్ తో పాటు మిగతా గ్రూప్స్ కూడా ఇక్కడ జాయిన్ అయ్యాయి. కానీ పొలిటికల్ పార్టీ యూత్ వింగ్స్ కానీ పొలిటికల్ పార్టీ ఫాలోవర్స్ కానీ ఈ ప్రొటెస్ట్ లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఇందాక చెప్పే కదా నేపాల్లో గవర్నమెంట్ ప్లస్ అపోజిషన్ రెండు ఒకటే అని. సో అపోజిషన్ ఈ ప్రొటెస్ట్ కి దూరంగా ఉంది. సో పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ వ్యతిరేకంగా ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయింది. అండ్ మూవ్మెంట్ ని పీస్ఫుల్ ప్రొటెస్టులతో ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేది ప్లాన్ అనమాట. సో సెప్టెంబర్ 8న నేపాల్లోని మేజర్ ప్లేసెస్ అయిన కాఠ్మాండు, పొఖారా, చిత్వాన్ లో ప్రొటెస్టులు మొదలయ్యాయి. ఇక్కడ దాకా అంత బానే ఉంది. కానీ ఇక్కడ నుంచి ఏం జరిగింది అనేది ఎవరికి క్లారిటీ లేదు. ప్రొటెస్టర్స్ చెప్పేదాని ప్రకారం ప్రొటెస్టులు పీస్ఫుల్ గా జరుగుతున్న టైంలో పోలీసులు ప్రొటెస్టర్లు ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత ఉన్నట్టుండి పోలీసులు తమని అటాక్ చేశారని ప్రొటెస్టర్లు చెప్తున్నారనమాట. గవర్నమెంట్ ఏమంటుందంటే ప్రొటెస్టర్లు మార్చ్ చేస్తున్న టైంలో మధ్యలో నుంచి కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చి వైలెన్స్ కి పాల్పడటంతో ఫైరింగ్ చేయాల్సి వచ్చిందని గవర్నమెంట్ చెప్పింది. కారణం ఏదైనా కానీ 19 మంది ప్రాణాలు కోల్పోయారు. పీస్ఫుల్ గా ఒక పర్పస్ తో స్టార్ట్ అయిన ప్రొటెస్ట్ ఇప్పుడు ఏ డైరెక్షన్ లేకుండా పోయి వైలెన్స్ కి దారితీస్తుంది. అందరూ నేపాల్లో హింసకి కారణం సోషల్ మీడియా బ్యాన్ అనుకుంటున్నారు. ఈవెన్ మన ఇండియా మీడియా కూడా ఇదే అంటుంది. మణిపూర్ లో వైలెన్స్ గురించి అసలు ఒక్క న్యూస్ రిపోర్ట్ కూడా ఇవ్వని వాళ్ళు నేపాల్లో వైలెన్స్ కి కారణం ఫేస్బుక్ బ్యాన్ అంటూ న్యూస్లు టెలికాస్ట్ చేస్తున్నారు. కానీ నేపాల్ ప్రొటెస్ట్ లో కోర్ రీజన్ కరప్షన్, గవర్నమెంట్ ఫెయిల్యూర్ అండ్ వీటి వల్ల జనాల్లో పెరిగిపోయిన ఫ్రస్ట్రేషన్. కానీ నేపాల్ సిటిజన్స్ కూడా ఇండియన్ మీడియా లాగానే తమ ఫైట్ చేస్తున్న దేనికోసం మర్చిపోయినట్లు ఉన్నారు. ఆల్రెడీ నేపాల్ జెన్జీ చేసిన డిస్ట్రక్షన్ గురించి నేను వేరే వీడియోలో చెప్పాను, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ ప్రకారం నేపాల్లో ప్రొటెస్ట్లకి ఒక డైరెక్షన్ లేకుండా పోయినట్లు అనిపిస్తుంది. నేపాల్ పార్లమెంట్ ని తగలబెట్టారు, పొలిటీషియన్స్ ఇళ్ల మీద దాడి చేశారు, మాజీ పీఎం ఇంటి మీద దాడి చేసి ఆయన భార్య చనిపోవడానికి కారణమయ్యారు, ఫినాన్స్ మినిస్టర్ ని రోడ్డు మీద తరిమి కొట్టారు. అనుక్షణం సినిమా అనుకుంటున్నారో ఏందో మరి ఇంకో పొలిటీషియన్ అయితే పట్టుకొని చెరువులో పడేశారు. నేను చెప్తున్నా కదా నేపాల్ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. పర్జ్ అని ఒక హాలీవుడ్ మూవీ సిరీస్ ఉంటుందన్నమాట. నేపాల్ సిచ్యువేషన్ చూస్తే నాకు అదే గుర్తొస్తుంది. ఒక గోల్ ఏం లేకుండా జస్ట్ వైలెన్స్ ని మాత్రమే పెట్టుకున్నారు నేపాలీస్. వాళ్ళు ప్రొటెస్టులు మొదలు పెట్టింది గవర్నమెంట్ కి వ్యతిరేకంగా. ఇప్పుడు ఆ గవర్నమెంట్ కూలిపోయింది. ప్రైమ్ మినిస్టర్ ఓలీ రిజైన్ చేశాడు. అయినా కూడా ప్రొటెస్టర్లు వెనక్కి తగ్గట్లేదు. ప్రైమ్ మినిస్టర్ పదవికి రాజీనామా చేసిన ఓలీ ఇంటిని తగలబెట్టారు. ఎనర్జీ మినిస్టర్ దీపక్ ఇంటి మీద దాడి చేసి ఆ ఇంట్లో ఉన్న డబ్బుని దొంగిలించి ఆ డబ్బుని గాల్లోకి విసిరేశారు. కాఠ్మాండూలో ఉన్న పెద్ద పెద్ద హోటల్స్, గెస్ట్ హౌస్ లని ధ్వంసం చేశారు. వాటిల్లో ఒకటి హిల్టన్ హోటల్. ఇది చాలా పెద్ద హోటల్. దీన్ని పూర్తిగా తగలబెట్టేశారు. ప్రొటెస్టర్ల దెబ్బకి గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ పొలిటీషియన్స్ భయంతో పరుగులు తీశారు. కొంతమంది అయితే ఎమర్జెన్సీ హెలికాప్టర్స్ లో పారిపోయారు. ప్రొటెస్టర్లు మీడియాను కూడా వదలట్లేదు. నేపాల్లో బిగ్గెస్ట్ గ్రూప్ అయిన కంటిపూర్ టీవీ హెడ్ క్వార్టర్స్ ను కూడా పూర్తిగా తగలబెట్టారు. ఆ వీడియో నేను ప్లే చేయలేను. ప్రాణ నష్టం కలగలేదు కానీ హెడ్ క్వార్టర్స్ అయితే పూర్తిగా తగలబడిపోయింది. ఒక పక్కన నేపాల్ అంతా తగలబడుతుంటే దొంగలు ఇదే ఛాన్స్ అనుకొని బ్యాంకుల్ని లూటీ చేస్తున్నారంట. కాఠ్మాండులోని రాష్ట్రీయ బంజియా బ్యాంకులో దొంగలు చొరబడి స్టాఫ్ ని భయపెట్టి డబ్బులు దొంగతనం చేశారు. ఇలా లూటింగ్ చేస్తున్న వాళ్ళని 20 మందిని అరెస్ట్ చేశామని నేపాల్ ఆర్మీ చెప్పింది. ప్రెజెంట్ నేపాల్ నేషనల్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీస్ మొత్తం నేపాల్ ఆర్మీ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. కొన్ని క్రిమినల్ గ్రూప్స్ పీస్ఫుల్ మూవ్మెంట్ ని హైజాక్ చేశాయని నేపాల్ సిటిజన్స్ కోఆపరేట్ చేస్తే మళ్ళీ అంతా ఆర్డర్ లోకి వస్తుందని నేపాల్ ఆర్మీ నేపాల్ సిటిజన్స్ ని కోరింది. ఇక్కడ నేపాల్ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. నేపాల్ సిటిజన్స్ కూడా ఫెయిల్ అయ్యారు. ముందు నేపాల్ గవర్నమెంట్ ఈ ప్రొటెస్ట్లని సరిగ్గా అంచనా వేయలేకపోయింది. కర్ఫ్యూ విధిస్తే అన్ని సెట్ అవుతాయి అనుకుంది. కానీ నేపాల్ ప్రజలు కర్ఫ్యూ కాదు కదా, షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ పాస్ చేసినా కూడా వెనక్కి తగ్గలేదు. ఆఖరికి ఈ గందరగోళాన్ని ట్రిగ్గర్ చేసిన సోషల్ మీడియా బ్యాన్ ని కూడా నేపాల్ గవర్నమెంట్ తీసేసింది. కానీ నేను ఇందాకే చెప్పా కదా, ఈ ప్రొటెస్ట్లకి కోర్ రీజన్ కరప్షన్, సోషల్ మీడియా బ్యాన్ కాదని. అందుకే నేపాల్ సిటిజన్స్ ఈ అన్బ్యాన్ ని కూడా లెక్క చేయలేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళు అనుకుంది సాధించారు. కరప్షన్ తో కుళ్ళిపోయిన గవర్నమెంట్ ని కిందకి దించాలి అనుకున్నారు, దించేశారు. కానీ నేపాలీస్ అక్కడితో ఆగలేదు. తమ మూవ్మెంట్ ని మర్చిపోయి వైలెన్స్ కి ప్రిఫరెన్స్ ఇస్తూ నేపాల్లో ఉన్న కొద్ది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా నాశనం చేసి చివరికి మరో బంగ్లాదేశ్ గా నేపాల్ ని మార్చేశారు. అఫ్ కోర్స్ ఈ వైలెన్స్ కి కారణం జెన్యూన్ ప్రొటెస్టర్స్ అయి ఉండరు అనేది నా ఒపీనియన్. అవకాశం కోసం
కోసం ఎదురు చూసే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వల్ల వైలెన్స్ చేతులు దాటి ఉండొచ్చు. అఫ్ కోర్స్ నేపాల్లో జరుగుతున్న దానికి బంగ్లాదేశ్లో జరిగిన దానికి చాలా తేడా ఉంది. రెండిట్లో యువత ప్రభుత్వంకి ఎదురు తిరిగింది. కానీ బంగ్లాదేశ్ గవర్నమెంట్ ప్రొటెస్టులు చేస్తున్న వాళ్ళని ఉగ్రవాదులు అని ముద్ర వేసింది. ప్రొటెస్టుల్లో చనిపోయినా కూడా గవర్నమెంట్ వెనక్కి తగ్గలేదు. కానీ నేపాల్ గవర్నమెంట్ మాత్రం పరిస్థితి తీవ్రం అవుతుంది అనుకున్న టైంలో వెనక్కి తగ్గింది. పిఎం ఓలీ కూడా వైలెన్స్ కి అడ్డుకట్ట వేసి పీస్ ని తీసుకొని రావడం కోసమే రిజైన్ చేశాడు. సో బంగ్లాదేశ్ తో కంపేర్ చేస్తే నేపాల్ సిచ్యువేషన్ ని కాస్త బెటర్ గా హ్యాండిల్ చేసింది అని చెప్పుకోవాలి. సో నెక్స్ట్ ఏంటి, ప్రపంచంలో ఎన్నో రెవల్యూషన్స్ జరిగాయి, నేపాల్లో జరిగింది మాత్రం చాలా డిఫరెంట్. ఎందుకంటే జెన్జీ 24 గంటల్లో గవర్నమెంట్ ని దించేసింది. ఏ దేశానికైనా యూత్ మెయిన్ స్ట్రెంగ్త్ అని నేపాల్ ప్రూవ్ చేసింది. కానీ వాళ్ళ ఫ్యూచర్ గురించి కూడా నేపాల్ యూత్ ఆలోచించాల్సిన టైం ఇది. కరప్షన్ ని అంతం చేయడానికి మూవ్మెంట్ సక్సెస్ఫుల్ గా క్యారీ చేశారు. కానీ అదే మూవ్మెంట్ ఇప్పుడు నేపాల్ కి లీడర్షిప్ లేకుండా చేసింది. నేపాల్ పొలిటికల్ హిస్టరీ కూడా అంత బాగలేదన్నమాట. నేపాల్లో లాస్ట్ 17 years లో 15 గవర్నమెంట్స్ మారాయి. అంటే క్లియర్ గా నేపాల్ కి పొలిటికల్ స్టెబిలిటీ లేదు. వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జేబులు నింపుకున్నారే కానీ నేపాల్ ని డెవలప్ చేయాలి అని ఎవ్వరూ అనుకోలేదు. సో అలాంటి నేపాల్ ని లీడ్ చేసేది ఎవరు? ఇంతకుముందు నేపాల్లో మొనార్కీ ఫెయిల్ అయింది, ఇప్పుడు డెమోక్రసీ కూడా ఫెయిల్ అయింది. ఇలాంటి గందరగోళంలో నేపాల్లో లీడర్షిప్ ని ఎవరు ఎన్నుకుంటారు? పీస్ కోసం పోరాటం మొదలుపెట్టి వైలెన్స్ ని అడాప్ట్ చేసుకున్న నేపాల్ సిటిజన్సా, లేదా వరల్డ్ లీడర్స్ అని చెప్పుకుని ప్రతి దాంట్లో వేలు పెట్టే అమెరికా ఇంకా చైనా నేపాల్ ఫ్యూచర్ లో కూడా వేలు పెడతాయా? లేదా పాకిస్తాన్ లాగా నేపాల్లో కూడా ఆర్మీ రూల్ చేస్తుందా? ఒకవైపు ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ అవుతుంటే ఇంకోవైపు ఒక పేరు వినిపిస్తుంది, బలేంద్ర షా, ఫేమస్లీ నోన్ యాజ్ బాలేన్ షా. కాఠ్మాండు మేయర్ అయిన బాలిన్ సింగ్ ఇప్పుడు నేపాల్కి లీడర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇతను ఒక ప్రొఫెషనల్ ర్యాపర్ అనమాట. ఎస్, మీరు విన్నది నిజమే. ఇతను ఒక ర్యాపర్, స్ట్రక్చరల్ ఇంజనీర్ అండ్ ఆల్సో మేయర్. ఇప్పుడు సోషల్ మీడియాలో మొత్తం ఇతనే హిమాలయన్ నేషన్ కి నెక్స్ట్ పిఎం అంటూ క్యాంపెయిన్ జరుగుతుంది. ర్యాపర్ నుంచి పొలిటీషియన్ గా మారిన 35 సంవత్సరాల బాలిన్ టైమ్ మ్యాగజైన్ నెక్స్ట్ 100 ఎమర్జింగ్ లీడర్స్ లో చోటు సంపాదించాడు. అంతేకాదు ఒక పొలిటికల్ పార్టీ బ్యాకింగ్ లేకుండా కాఠ్మాండుకి మేయర్ అయిన మొట్టమొదటి క్యాండిడేట్ కూడా ఇతనే. యాక్చువల్ గా మన ప్రభాస్ ఫిల్మ్ ఆదిపురుషుతో ఇతను లైమ్ లైట్ లోకి వచ్చాడనమాట. ఆ సినిమాలో సీతాదేవి బర్త్ ప్లేస్ గురించి పెట్టిన డైలాగ్ ని బాలిన్ వ్యతిరేకించాడు. సీతాదేవి పుట్టింది నేపాల్లో అయితే ఇండియాలో పుట్టినట్లు ఎలా పెట్టారని సినిమా మూవీ మేకర్స్ ని క్వశ్చన్ చేసి మిస్టేక్ ని కరెక్ట్ చేయకపోతే సినిమా స్క్రీనింగ్ ఆపేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చాడనమాట. పిఎం ఓలీ రిజైన్ చేసిన తర్వాత నేపాల్ సిటిజన్స్ ని ఉద్దేశిస్తూ బాలిన్ ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టాడు. నేపాల్ ప్రజలు కోరుకున్నట్లే కరప్ట్ గవర్నమెంట్ దిగిపోయిందని, ప్రొటెస్ట్లు ఆపేసి నేపాల్ ప్రాపర్టీ డ్యామేజ్ చేయకుండా ఉండాలని నేపాల్ సిటిజన్స్ ని కోరాడు అనమాట. యూత్ లో కూడా బాలిన్ కి మంచి సపోర్టే ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ నెక్స్ట్ నేపాల్ పిఎం ఇతనే అంటూ సోషల్ మీడియాలో బాలిన్ కి సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఒక పక్కన అందరూ బాలిన్ సింగే నెక్స్ట్ పిఎం అంటుంటే సడన్ గా పిఎం రేస్ లోకి ఇంకో పేరు వచ్చింది, సుశీలా కర్కి. ఫార్మర్ చీఫ్ జస్టిస్ అయిన సుశీలా కర్కియే తమకి ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ గా కావాలని జెన్జీ డిమాండ్ చేస్తున్నట్లు నేపాల్ సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ సెక్రటరీ వెల్లడించారనమాట. పొలిటికల్ పార్టీస్ తో కనెక్షన్ లేని యూత్ వింగ్స్ 4 hours పాటు వర్చువల్ మీటింగ్ లో డిస్కస్ చేసి సుశీలా గారిని ఇంటర్మ్ పిఎం గా సెలెక్ట్ చేశారంట. మేబీ ఇమీడియట్ గా పిఎం కావాలి కాబట్టి ఇంటర్మ్ ప్రైమ్ మినిస్టర్ గా సుశీలా గారిని సెలెక్ట్ చేసి ఉండొచ్చు. అన్ని సెట్ అయిన తర్వాత ప్రాపర్ ఎలక్షన్స్ నిర్వహించి గవర్నమెంట్ ని ఏర్పాటు చేసి ఫుల్ టైం ప్రైమ్ మినిస్టర్ ని ఎన్నుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫైనల్ గా నేపాల్ సిచ్యువేషన్ వెనక ఫారెన్ పవర్స్ ఉన్నాయి అనే కాన్స్పిరసీ థియరీస్ కూడా బాగా వినిపిస్తున్నాయి. వాటికి ప్రూఫ్స్ అయితే నా దగ్గర లేవు. కానీ ఒకటైతే చెప్తాను, ఏ కంట్రీలో అయితే గవర్నమెంట్ జనాల్ని పట్టించుకోకుండా జేబులు నింపుకుంటుందో, ఏ కంట్రీ అపోజిషన్ గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయకుండా కరప్షన్ లో పాలు పంచుకుంటుందో ఆ దేశం నాశనం అవడానికి ఫారెన్ పవర్స్ తో సంబంధం ఉండదు. నేపాల్ విషయంలో కూడా అదే జరిగింది. చూద్దాం ముందు ముందు ఇంకా ఏం జరుగుతుందో. అప్డేట్స్ అన్ని మీ ముందుకు నేను తీసుకొస్తాను. అవి మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. Bye bye.